అందరికీ వందనాలు. మన ప్రియులు చాలామంది సంఘ బిడ్డలు, అలాగే వివిధ ప్రాంతంలో వారు గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేసుకోవడం కొరకని జీవనోపాధి కొరకు వెళ్ళి ఉన్నారు. అయితే ఆ గల్ఫ్ దేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం వలన భయభ్రాంతులతోటి భీతి చెందున్నారు. వాళ్ళ కోసం మనం ఎంతైనా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పటికే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆ దేశాల మధ్య సమాధానాన్ని దేవుడు నెలకొల్పాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రియులందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎటువంటి హాని కలగకుండా కాపాడగలిగిన దేవుడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కనుక ఆ దేవుని మీద మీ యొక్క మనస్సుని ఆధారం చేసుకోండి. ఎందుకనగా ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నావు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే శాంతి గలవానిగా కాపాడగలిగిన దేవుడు. ఆ దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ నామములో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు సంఘబిడ్డలు ఆయన గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కొరకు వెళ్ళి ఉన్నారు. అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి ఆయన అనేక మంది బిడ్డలు ప్రభువా ఆ గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కొరకు వెళ్ళి ఉన్నారు. మా భారతదేశం నుంచి ఆయన అనేక మంది బిడ్డలు వివిధ ప్రాంతాల నుండి గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కొరకు వెళ్ళి ఉన్నారు. నాయన అక్కడ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. మా భారతదేశమే కాదు అనేక దేశాల ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఉంటుండగా వాళ్ళ ప్రాణాలు మీరు కాపాడండి. ఆయన మీకు వందనాలు. ఏ హాని చెందకుండానట్లుగా ఆయన నీ కృపను వారితో కూడా ఉంచి ఆ యుద్ధ వాతావరణంలో మా బిడ్డలందరినీ ఆయన జీవనోపాధి కొరకు వెళ్ళిన వాళ్ళందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్న నీకు వందనాలు. అలాగే ఈ సమయంలో తండ్రి రెండు దేశాల మధ్య అనగా ఇరాన్ ఇజ్రాయిలీల మధ్య సమాధానాన్ని నెలకొల్పండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. యుద్ధ వాతావరణం పూర్తిగా కొట్టివేయండి, సమాధానంతో నింపండి. రెండు దేశాల మధ్య సమాధానాన్ని మీరు నెలకొల్పి యుద్ధ వాతావరణం అంతటినీ కొట్టివేయమని, ఆయన ప్రశాంతమైన వాతావరణాన్ని దయచేయమని, మీ ప్రత్యక్షత, మీ కనికరం, మీ కృప ఆ దేశాలపై ఉంచమని, మీరే ఘనతను పొందుమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.